ఈరోజు ధ్యానించబోయే అంశం పేరు జాగ్రత్త, నీ పాపము నిన్ను పట్టుకోను. మనము ధ్యానించబోతున్నాం. ఇంగ్లీష్లో బీ ష్యూర్ యువర్ సిన్ విల్ ఫైండ్ యూ అవుట్. అంటే ఇది వాక్యంలో ఉన్నది. మోషే ఇశ్రాయేలు ప్రజలకు ఈ మాట సెలవిస్తున్నాడు. మీరు నోట్స్ ఉంటే చక్కగా నేను చెప్పే వాక్యాలు కూడా రాసుకోగలరని తెలియజేస్తున్నాను. మోషే సెలవిచ్చిన మాట సంఖ్యాకాండం 32:23 మీరు అట్లా చేయని ఎడల యెహోవా దృష్టికి పాపం చేసిన వారగుదురు గనుక మీ పాపము మిమ్మును పట్టుకొను. కింద ఫుట్ నోట్లో మీరు చూడండి, మీ పాప ఫలము మీకు లభించును. పాపం యొక్క ఫలము మీరు అనుభవిస్తారు. దేవుడు మనల్ని పరిశుద్ధపరుస్తున్నాడు. మరి ప్రసంగాల ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఒక దిద్దుబాటు జీవితంలో కలగాలి. దేవుని ఉపదేశాలు మనం విన్నప్పుడు మన జీవితాన్ని క్రమపరచుకోవాలి. ఏం విన్నాంలే అని అనుకోకూడదు. ఎందుకంటే దేవుని వాక్యం లేకుండా నశించిపోయే జనం ఉన్నారు. వారికి కాపర్లు లేరు, వారికి సంఘం లేదు. కానీ నడుచుకునే విధానాన్ని దేవుడు తన దాసులను నిలబెట్టి మనతో మాట్లాడుతున్నప్పుడు మనం క్రమ పద్ధతిలో నడుచుకోవడానికి సిద్ధంగా ఉండాలి. చాలామంది పరిశుద్ధ గ్రంథంలో చూసినప్పుడు పాపము చేసినారు. కొందరు తెలిసి పాపం చేసినారు, కొందరు తెలియక పాపం చేసినారు, కొందరు చేసిన పాపం మాటి మాటికి చేసినారు. పాపం చేసిన వారు కీడు అనుభవించినట్టు వాక్యం మనకు బోధిస్తుంది. పాపము తప్పకుండా దానికి ఒక ఫలం అంటూ ఉంటుంది. పాపం యొక్క ఫలం ఎప్పుడు కూడా చేదుగా ఉంటుంది. పాపము అనే విత్తనం విత్తినవాడు తప్పకుండా శాపాన్ని, మరి నాశనాన్ని, మరణాన్ని, శిక్షను, నరకాన్ని కోస్తాడు. అంటే ఈ విత్తనం, ఈ పాపం అనేది విత్తినప్పుడు నీకు పంట అంటూ వస్తుంది. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటను కోస్తాడు. చాలాసార్లు మనం అనుకుంటాం మానవ స్వభావం, ఎవరు తెలియకుండా చేసే పాపాన్ని అసలు ఎవరు చూస్తున్నారు మనల్ని? యూ థింక్ దట్ యూ కెన్ సిన్ అండ్ జస్ట్ కవర్ ఇట్ అప్. ఆ పాపాన్ని కప్పుకోవడం కానీ, ఆ పాపాన్ని ఎవరు చూడడం లేదని అనుకోవడం కానీ అది ఒక భ్రమ మాత్రమే. ఎందుకంటే వాక్యంలో చూసినప్పుడు పాపం చేసిన ప్రతివాడు కూడా పట్టబడినాడు. అందుకే ఈ ప్రసంగాల పేరేంటండి? జాగ్రత్త, మీ పాపము మీరు పట్టుకుంటుంది. కరెంట్ తీగలు పట్టుకున్నవాడు తప్పకుండా షాక్ తింటాడు. అదేవిధంగా పాపముతో మరి జూదం ఆడినవాడు తప్పకుండా ఈ జీవితంలో ఓడిపోతాడు. హీ కెనాట్ గ్యాంబుల్ విత్ సిన్. కొందరు అనుకుంటారు కొద్దిగా పాపంతోనూ కొద్ది పరిశుద్ధతోనూ చలామణి అవ్వకపోతామని. అది వీలు కాదు. యూ హ్యావ్ టు బి ఎయిదర్ ప్యూర్ ఆర్ ఇంప్యూర్. దీనికి మధ్యలో ఒక మార్గం అంటూ లేదు, మధ్యలో ఒక బాట లేదు. అంటే కొద్దిగా పాపము మరి కొద్దిగా పరిశుద్ధత మిళితమై ఉందామని ఎప్పుడు అనుకోకూడదు. పరిశుద్ధత కొరకున్న తప్పన నీ మనసులో ఉండాలి. మట్టి ఘట్టంగా ఉన్న నీవు మరి దేవుని పరిశుద్ధాత్మత నింపబడాలి. పాపం మీద నీకు విజయం కావాలని ఒక ఆశ ఎప్పుడు ఉండాలి. ప్రార్థన చేసేటప్పుడు నువ్వు దేవుని సహాయం అడగాలి. నీ స్వశక్తితో పాపం మీద నీకు విజయం రాదు, కానీ పరిశుద్ధాత్మ సహాయం నీకు కావాలి. నువ్వు పాపివని ఒప్పుకొని ఆ పాపాన్ని వదలడానికి సిద్ధంగా ఉండాలి. అలాగే పాపాన్ని జయించడానికి బలం కావాలని దేవుణ్ణి అడగాలి. నాలో పాపమే లేదు అనేవాడు దేవుణ్ణే మోసపరుస్తున్నాడని, వాడు అబద్ధం ఆడుతున్నాడని వాక్యంలో ఉంది. మనం దేవుని సన్నిధిలో మనల్ని మనము సరి చేసుకుందాం. దేవుడు ఏదైనా మన జీవితంలో అద్భుతం చేయాలంటే మొట్టమొదట మనల్ని ఏం చేస్తాడు? పరిశుద్ధపరుస్తాడు. యెహోషువ 3:5 యెహోషువ జనాలతో ఈ విధంగా సెలవిస్తున్నాడు. మీరు దేవుని అద్భుత కార్యములు చూడాలంటే, రేపు చూడాలంటే ఈరోజు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. యెహోషువ 3:5 యెహోషువ రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయను గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చాను. అంటే రేపు దైవ కార్యం నీవు జీవితంలో చూడాలంటే తప్పకుండా ఈరోజు నీవు పరిశుద్ధత కోరుకోవాలి. మోషే ఇశ్రాయేలు ప్రజలకు వార్నింగ్ ఇస్తున్నాడు అనమాట, హెచ్చరిక అనమాట. ఈ సంఖ్యాకాండం 32:23 హీస్ గివింగ్ ఎ వార్నింగ్ టు ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్. పాపానికి తగిన ఫలము, చేదు ఫలము మీరు అనుభవిస్తారు కాబట్టి పాపాన్ని వదిలిపెట్టండి. మీ పాపం మిమ్మల్ని తప్పకుండా అది పట్టుకుంటుందని ఈ ప్రసంగ సారాంశమై ఉన్నది.
సాతానుడు ఎప్పుడు మన చెవిలో ఊపుతాడు, ఎవరు చూడడం లేదులే పాపం చేయొచ్చు అని. ఎవరు నేను చూడడంలే, పాపం చేయొచ్చు, పాపం చేసి మళ్ళా భక్తిగా నటించవచ్చు అని అలా తప్పుడు అపోహలు సాతానుడు చెవిలో ఊపుతూ ఉంటాడు. కానీ అవన్నీ అబద్ధములే. సాతానుడు అబద్ధికుడు, అబద్ధములకు జనకుడు, ఈజ్ ఫాదర్ ఆఫ్ లైస్. సాతానుడు చెప్పిన మాటలు నువ్వు వినకూడదు, పైగా దేవుని వాక్యం అనే అర్థంలో చూసుకోవాలి. వాట్ ఈస్ ద వర్డ్ టెలింగ్ అబౌట్ సిన్? పరిశుద్ధ గ్రంథం పాపం గురించి ఏమంటుంది అది మనం ధ్యానించాలి. ఒక్కొక్కరి జీవితంలో పాపం ఎలాంటి ఫలాన్ని ఇచ్చింది అది మనము ధ్యానించబోతున్నాం. దావీదు కూడా మరి రహస్యంగా పాపం చేసినాడు. తను ఎవ్వరు చూడడం లేదని ఒక స్త్రీని మోహించి ఆ స్త్రీతో శయనించి భర్తను చంపినాడు. అలాగూ ఒకదాని వెంబడి ఒక పాపానికి అప్పడానికి మరి ఒక పాపం. అలాగూ దావీదు దేవునికి ఇష్టానుసారుడైన మనుషుడు, దేవుని హృదయానుసారుడు, అయినా పాపం చేసినాడు. పాపం చేసి ఒక మాట అంటాడు, 51వ కీర్తన 3వ వచనం చూడండి. నా అతిక్రమములు నాకు తెలిసి ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. అంటే ఆయనకు మనసులో బాధ కలుగుతుంది. నా అతిక్రమాలు నాకు తెలుసు, నేను చేసిన పాపం నాకు తెలుసు, నేను రహస్యంగా చేసిన పాపముల నుండి నన్ను విడిపించమని మరి ఒక చోట ప్రార్థిస్తున్నాడు. 19వ కీర్తన 12 నుండి నేను చదువుతున్నాను. తన పొరపాట్లు కనుగొనగలవాడెవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చు. రహస్య పాపములు అనే చిన్న పుస్తకం మరి కొన్ని సంవత్సరాల ముందు నేను రాసినాను. ఆ పుస్తకం స్టాల్లో ఉంటుంది. సీక్రెట్ సిన్స్ అంటే పైకి అందరు బాగుంటారు కానీ వారు రహస్యంగా తప్పులు చేస్తున్నారు, పాపం చేస్తున్నారు. దావీదు భక్తుడు ప్రార్థిస్తున్నాడు, నేను రహస్యంగా చేసిన తప్పులు క్షమించయ్యా. పరస్యంగా నేను బాగున్నాను కానీ ఐ నో ద సీక్రెట్ సిన్స్ ఐఎమ్ డూయింగ్. రహస్యంగా చేసే తప్పులు మన్నించు, క్షమించు, నన్ను నిర్దోషినిగా చేయండి. దురభిమాన పాపుల్లో పడకుండా నేను సేవకుని ఆపు. ఈ 12 ప్రసంగాలు ఎందుకు ఇచ్చినావు ప్రభువా అంటే అధిక దోషము చేయకుండా మనమందరం నిందారహితులుగా ఉండడానికి ముందే దేవుడు ఒక బ్రేక్ వేస్తున్నట్టు నాకు అనిపించింది. హల్లెలూయా చెప్దామా కదా. అతి వేగంగా ఒక వాహనం పోతే మధ్యలో ఒక స్పీడ్ బ్రేకర్ ఉంటుంది. ఆ స్పీడ్ బ్రేకర్ లేకుంటే ఇంకా పోయి ఇంకొక వాహనాన్ని ఢీ కొట్టి ఎన్నెన్ని అపాయాలు అవుతుందో అలాగే వడిగా వెళ్ళే మన జీవితాలకు దేవుడు ఒక బ్రేక్ పెడుతున్నాడు అనమాట. స్టాప్, లుక్ అండ్ ప్రొసీడ్. ఆగు, కొద్దిగా ఆలోచించు. వాక్యం ఏమంటుంది నీ జీవితం గురించి, నువ్వు చేసే పాపాల గురించి పరిశుద్ధ గ్రంథం ఏమి ఎత్తుపట్టి నీకు బుద్ధి చెప్తుంది, నిన్ను ఎలా గద్దిస్తుంది చూడు. వాక్యం ఏమంటుంది, నీవే మార్గంలో పయనిస్తున్నావు అని మనకు బోధించడానికి ఈ యొక్క ప్రసంగాలు. అక్కడ రహస్యంగా చేసిన తప్పుల నుండి నన్ను క్షమించు, దురభిమాన పాపంలో పడకుండా నీ సేవకుని ఆపు, వాటిని నన్ను ఏలనీయకు. ప్రార్థన చేసేటప్పుడు ఈ ప్రార్థన చేయాలి, ప్రభువా ఏ పాపం నన్ను ఏలనీయకు. నీవు నా హృదయంలో రాజుగా ఉండాలి, నువ్వు నన్ను ఏలాలి, నీవు నాకు ఆజ్ఞ ఇవ్వాలి, నేను దానికి లోబడాలి. కానీ పాపానికి నేను బానిసగా ఉండకూడదు, ఏ పాపం నన్ను ఏలనీయకూడదు అని ప్రార్థించాలి. ఈ భక్తుడు ఈ విధంగానే ప్రార్థిస్తున్నాడు, ఏ పాపం నన్ను ఏలనీయకుండా నాకు సహాయం దయచి, రహస్యంగా నేను చేసే తప్పుల నుండి నన్ను క్షమించి, మరి దురభిమాన పాపంలో పడకుండా. దురభిమాన పాపం అంటే దేన్నైనా నువ్వు ఎక్కువగా దేవుని కంటే ఎక్కువగా అభిమానించి ప్రేమించి హత్తుకుంటే అది ఇట్ బికమ్స్ ఎ ప్రిజంప్షియస్ సిన్. అంటే దేవునికి అది అయిష్టం. దేవుడే పూజార్హుడు, దేవుడే మరి సంపూర్ణంగా నువ్వు ప్రేమించడానికి పాత్రుడై ఉన్నాడు. కాబట్టి ఇలాంటి పాపాల్లో పడకుండా కాపాడుమని ప్రార్థిస్తున్నాడు. అప్పుడు ఎప్పుడైతే నేను సరి చేసుకుంటానో అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహం చేయకుండా నిందారహితుడని అవుతాను. హల్లెలూయా చెప్దాం, గట్టి చెప్దాం హల్లెలూయా. నేను అప్పుడు అధిక ద్రోహం చేయను. ఈ గద్దింపు నాకు ఇచ్చినావు కాబట్టి నేను ఎక్కువ పాపం చేయకుండా నేను ఆగిపోతాను. నా మార్గము పరిశుద్ధ మార్గంలోకి నేను మలుచుకుంటాను. ఇంకా అధిక ద్రోహం చేయకుండా నిందారహితుడుగా ఉంటాను అని ఇక్కడ ప్రార్థన మనం చూస్తున్నాం. అంటే లూకా సువార్త 12వ అధ్యాయంలో ఒక మాట ఉంది. అంటే చేసే పాపము, మాట్లాడే మాటలు, క్రియలు ఇవన్నీ రహస్యంగా నువ్వు చేసిన వాటన్నిటిని దేవుడు బయటికి తీసుకొచ్చి
అవి బయలుపరిచే దినమంటూ ఒకటి ఉందని ఎప్పుడు భయం ఉండాలి. దేవుని భయం, దాన్నే అంటారు దేవుని భయం అని. దైవ భయం అంటే ఏంటంటే నువ్వు చేసే ప్రతి పనికి శిక్ష ఉందని, దేవునికి అయిష్టమైన మార్గం వదిలిపెట్టాలని, నీతి మార్గాల్లో నడుచుకోవాలని ఒక మరి హృదయంలో నీకు ఒక వేదన, దాన్నే అంటారు దైవ భయం అని, దేవుని భయం. మరి ఇక్కడ లూకా సువార్త 12:2 చూడండి. మరుగైనది ఏది బయలుపరచబడకపోదు, రహస్యమైనది ఏది తెలియబడకపోదు. నథింగ్ క్యాన్ బి ఎ సీక్రెట్ అండి. ఏ సీక్రెట్ ఎన్ని దినాలు పెట్టినా అది బయటకు వస్తుందండి. అంటే తప్పకుండా అది వెలికి వచ్చేస్తుంది. ఎందుకంటే దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయన కనులు అగ్ని జ్వాలల వంటి కనులు, దానికి మరుగైంది ఏమీ లేదు. అన్ని తేట తెల్లం చేస్తాడు ఏదో ఒక రోజు. అందుకే ప్రభువే అంటున్నాడు ఈ మాట, మీరు చీకటిలో కొన్నవి వెలుగులో వినబడం, మీరు గదులయందు చెవిలో చెప్పుకున్నది మిద్దెల మీద చాటింపబడు. కొన్ని సీక్రెట్గా కొన్ని మాట్లాడుకున్నా అవి మిద్దెల మీద చాటిస్తారంట. అందుకే ప్రతి మాట కూడా తీర్పునకు గురవుతుందని జాగ్రత్తగా నీ నోరు తెరవాలి. అంటే ఎంత క్రమము పరిశుద్ధ గ్రంథం బోధిస్తుంది. ఈ హెబ్రీలకు రాసిన పత్రిక, పౌలు భక్తుడు హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం చూడండి. 4:13, హెబ్రూస్ 4:13. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదీ లేదు, మనం ఎవరికి లెక్క ఒప్ప చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. హల్లెలూయా. ఆయన కనులకు ఏది మరుగులేదు. చీకట్లో నువ్వు చేస్తున్నావు కానీ వెలుగై ఉన్న దేవునికి అన్నీ తెలుసు. కనుక దేవునికి మరి తెలియకుండా మనం ఏం చేయగలం? ఏం కూడా చేయలేము. ఆయన అన్నీ చూచి దేవుడని నీకు ఆ యొక్క దైవ భయము ఎల్లప్పుడూ ఉండాలి. యెషయా 29:15 చూడండి. బుక్ ఆఫ్ ఐషియా 29:15. తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోపల వాటిని మరుగు చేయ చూచువానికి శ్రమ. అంటే ఆలోచనలు కూడా చూస్తాడు, మన హృదయ ధ్యానము చూస్తాడు. అందుకే భక్తుడైన దావీదు అంటాడు, నా హృదయ ధ్యానము నా నోటి మాటలు నీకు అంగీకారముగా ఉండునుగా. మన ఆలోచనలు ఎవరు చూడడం లేదని మనం ఎన్నెన్నో ఆలోచిస్తూ ఉంటాం, కానీ దేవుడు హృదయ ఆలోచనలు కూడా పరీక్షిస్తాడు. హృదయము అంతరింద్రియములను పరిశీలించే దేవుడు. తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోపల వాటిని మరుగు చేయి చూచు వారికి శ్రమ. మమ్మును ఎవరు చూచెదరు, మా పని ఎవరికి తెలియను అనుకొని చీకటిలో తమ క్రియలు జరిగించే వారికి శ్రమ. సీక్రెట్గా అన్ని పనులు చేసేవారికి శ్రమ అని వాక్యం బోధిస్తుంది. చేసే ప్రతి క్రియ, ప్రతి మాట, ప్రతి తలంపు, ఆలోచన, హృదయ ధ్యానము ఇవన్నీ కూడా దేవుడు తీర్పులోకి తెస్తాడని ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 14వ వచనం చూడండి. ప్రసంగి 12:14 వచనం. ఇదంతా వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలు అనుసరించి నడుచుండవలెను. మానవ కోటికి ఇది ఏ విధి. గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను, అది మంచిదే కానీ చెడ్డదే కానీ, తీర్పులోనికి తెచ్చు. ప్రతి క్రియను ఆయన తీర్పులోనికి తెస్తాడు. నీవు చేసే ప్రతి క్రియ దానికి ఫలము లభిస్తుంది. యూ కెనాట్ ఎస్కేప్ గాడ్స్ ఐసైట్. 2 కొరింథీ 5వ అధ్యాయంలో పౌలు భక్తుడు ఏమంటున్నాడో చూద్దాం. కొరింథీ పత్రిక 2 కొరింథీ 5వ అధ్యాయము 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డమైనను సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేము. అంటే నువ్వు దేహంతో జరిగించిన కార్యాలు లేక నీ క్రియల చేత నువ్వు చేసిన పనులు ఇవన్నిటికి కూడా ఒక తీర్పు దినం ఉంది. క్రీస్తు న్యాయపీఠం అంటూ ఉంది, దాని ముందు నీవు ప్రత్యక్షం కావాలి అని ఇక్కడ వాక్యం మనం చూస్తున్నాం. ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుండి ఒక క్యారెక్టర్, ఒక పాత్రధారి, అతను మరి అవిధేయత ద్వారా పాపం చేసినాడు, దేవుడు ఇచ్చిన ఆజ్ఞను మీరినాడు, పాపం చేసినాడు. తన పాపము తన మీద కాకుండా తన ప్రజల మీద, తన కుటుంబానికి కూడా ద్రోహంగా మారిన ఒక కార్యం చూస్తున్నాము. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయంలో ఆకాను గురించి ఈరోజు మనము ధ్యానించబోతున్నాము.
యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం మొదటి వచనంలో ఉంది, శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేశారు. మనకందరికీ తెలిసి ఇశ్రాయేల్ ప్రజలు ఏ విధంగా యోర్దాను దాటిన తర్వాత ఎరికో, మరి వారు దాని చుట్టూ 7 సార్లు ప్రదక్షిణ చేసి గొప్ప కేకలతో దేవుని స్తుతించినప్పుడు ఎరికో కోట గోడలన్నీ కూలిపోయినాయి. వారు దేవుడు వాగ్దానం చేసిన కనాను రాజ్యంలోకి ప్రవేశించడానికి వారు ప్రయత్నిస్తూ ఉన్నారు. దేవుడు వారికి తోడై ఉండి వారికి విజయాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఎరుకో వారు మరి స్వతంత్రించుకున్న తర్వాత అక్కడ వెండి, బంగారము, ప్రశస్త వస్త్రాలు ఇవన్నీ కూడా ముట్టకూడదని దేవుడు వారికి ఆజ్ఞాపిస్తాడు. ఇవన్నీ ముట్టకూడదంతే, ఇవి శపితమైనవి, డోంట్ టచ్ అని దేవుడు వారికి ఆజ్ఞ ఇచ్చినప్పుడు అందరూ ఆజ్ఞ పాటిస్తారు. యెహోషువ నాయకత్వంలో వీరు కనాను దేశానికి వెళ్ళబోతున్నారు. అప్పుడు ఒక్కడు మాత్రము, ఆ ప్రజలందరిలో ఒక్కడు, ఆకాను అను పేరుకు అర్థము బాధకర్త, బాధలకు కర్త అని మన పేరు అర్థం. ఈ ఆకాను ఏం చేసినాడంటే దేవుడు ముట్టకూడదని చెప్పిన దాన్ని, శపింపబడిన దాన్ని తీసుకొని దాచుకుంటాడు. మీరు యెహోషువ 7:18 చూడండి. శపింపబడిన దానిలో కొంచెమైనా మీరు తీసుకుని ఎడ్ల మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేళ్ల పాళెమునకు శాపం తెప్పించి దానికి బాధ కలగజేయుదురని గనుక శపింపబడిన దాన్ని మీరు ముట్టకూడదని 6వ అధ్యాయము 18వ వచనంలో మనం చూస్తున్నాం. అయితే 7వ అధ్యాయము 1వ వచనంలో ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకున్నాడు కనుక యెహోవా ఇశ్రాయేళ్ల మీద కోపించాను. దేవుడు తీసుకోవద్దన్నాడు. దేవుడు తీసుకోవద్దంటే తీసుకోవద్దంతే. ప్రజలందరూ విన్నారు మాట, కానీ ఒక్కడు మాత్రం ఆ మాటకు అవిధేయుడైనాడు. అంటే దేవుని మాట నమ్మలేదేమో. కొన్నిసార్లు దేవుడు అంటాడు, ఇది తీసుకోక బిడ్డ, నేను దీన్ని చక్కగా దీవిస్తానంటే ఎప్పుడు దీవిస్తాడో ఏమో, ఎంతకాలం నేను వేచి ఉండాలేమో, తొందరగా నాకు దొరికిన వెండి, బంగారము, ఆ షీనారు వస్త్రాలు ఇవన్నీ కూడా నేను తీసుకుంటానని చెప్పి అవన్నీ దోచుకొని ఏం చేసినాడంటే తన డేరా క్రింద వాటిని దాచుకున్నాడు. మరి ఏం ఎరగనట్టే ఉన్నాడు. అవిధేయత గుడారంలోకి వచ్చింది. దేర్ వాజ్ సిన్ ఇన్ ద క్యాంప్. గుడారంలో దుర్మార్గం ఉన్నప్పుడు ఒక్కడు మాత్రం కాదు, అక్కడున్న ప్రజలందరికీ బాధ కలిగింది. ఎందుకంటే వారు కనాన్ రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి వారు వెళ్తున్నారు. యోర్దాను దాటినారు, ఎరికో మరి గెలిచినారు. దాని తర్వాత వారు హాయి పట్టణాన్ని మీదకి వెళ్తున్నారు. అక్కడ వారికి గొప్ప అపజయము ఎదుర్కొంటున్నారు. యెహోషువ ఆశ్చర్యపడుతున్నాడు, ఇది ఎలాగ సంభవిస్తుంది? వై ఇట్ సో హ్యాపెన్? వి వర్ ఆల్ హ్యావింగ్ గ్రేట్ ట్రయంఫ్ ఇన్ అవర్ లైఫ్. ప్రతిసారి దేవుడు మాకు తోడై ఉండి గొప్ప విజయం ఇస్తున్నాడు. ఎర్ర సముద్రం మేము దాటినాం, యోర్దాను దాటినాం, ఎరికో దాటి వచ్చినాం. మరి ఇప్పుడు హాయి పట్టణం మీదకి వెళ్ళినప్పుడు ఎందుకు ఇలాగూ ఓటమి సంభవిస్తుంది? నాకు ఈ వాక్యం ధ్యానించినప్పుడు చాలా హెచ్చరింపబడినాను. నన్ను కూడా దేవుడు చక్కగా కడిగినాడు, పరిశుద్ధపరిచినాడు. ఎందుకంటే దేవుడు మరి వాగ్దానం చేసిన ఆశీర్వాదాలు పొందుకోవాలంటే పరిశుద్ధత చాలా అవసరమని నాకైతే అనిపించింది. ఎందుకంటే పాపం ఉన్నది, వారి గుడారంలో పాపం ఉంది. ఒక్కడు అవిధేయుడైనాడు, వాడు శపింపబడినది దోచుకొని గుడారంలో దాచుకున్నాడు, డేరా క్రింద దాన్ని పాతి పెట్టినాడు. తక్కిన వారు మరి వెళ్తున్నారు. అంటే తక్కిన వారంటే ఒక 3000 మంది హాయి పట్టణాన్ని స్వతంత్రించుకోవడానికి ఆ పట్టణం మీదకి వెళ్తున్నారు యుద్ధానికి. కానీ వారు అక్కడ పరాజయం పొందుతున్నారు. 4వ వచనం చూడండి, యెహోషువ 7:4. కాబట్టి జనులు ఇంచుమించు 3000 మంది అక్కడికి వెళ్ళిరు, కానీ వారు హాయి వారి ఎదుట నిలవలేక పారిపోయి, వాళ్ళ ముందు నిలవడానికి వారికి శక్తి లేదు. అంటే దేవుడు వారికి తోడు లేడు. పాపం చేసే వారికి దేవుడు తోడు లేదు అని అర్థం. దేవా మాకు తోడుగా ఉండని ప్రార్థన చేస్తే సరిపోదు. యూ హ్యావ్ టు గో బై ద ప్రిన్సిపల్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క నియమాల్లో ఉన్నప్పుడే దేవుని తోడు, దేవుని సహాయం, దేవుని హస్తం నీకు తోడుగా వస్తుంది. కానీ ఇక్కడ దేవుని తోడు లేదు. దే ఆర్ గెటింగ్ డిఫీటెడ్. ఇంతవరకు విజయోత్సవంగా వచ్చినారు, ఇంకా కొద్దిగా అయిపోతే కనాను స్వతంత్రించుకోవచ్చు. కానీ ఇక్కడ దే వర్ అనేబుల్ టు ప్రొసీడ్. టోటల్ డిఫీట్, నో విక్టరీ. శత్రువుల ముందు వారు నిలవడానికి వారికి శక్తి లేకుండా వారు పారిపోయి తిరిగి వస్తున్నారు. అప్పుడు
యెహోషువ ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు. 6వ వచనంలో చూస్తే యెహోషువ నాయకుడు కదా, నాయకునికే కదా అన్ని బాధ్యతలు బరువులు. ఈ ప్రజలను మోషే కాలం అయిన తర్వాత యెహోషువ నాయకత్వంలోకి వచ్చినాడు. అప్పుడు ఈ ప్రజలందరినీ దేవుడు వాగ్దానం చేసిన కనాన్ రాజ్యంలోకి తీసుకొని వెళ్ళాలి. ఓటమి ఎదుర్కొన్నప్పుడు శత్రువుల ముందు నిలవలేకపోతున్నారు ప్రజలు అన్నప్పుడు 6వ వచనంలో చూడండి, యెహోషువ 7:6, యెహోషువ తన బట్టలు చింపుకొని తానును ఇశ్రాయేలు పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందసం ఎదుట నేల మీద ముఖములు మోపుకొని తమ తల మీద ధూళి పోసుకొనొచ్చు. అయ్యో ప్రభువా యెహోవా, మమ్మను నశింపజేయనట్లు అమోరీయుల చేతికి మమ్మను అప్పగించడానికి ఈ జనులు ఈ యోర్దాన్ని నీవెందుకు దాటిస్తే? అమోరీయులు అంటే శత్రువులు మా మీద పడుతున్నారు. మేము యోర్దాన్ నది దాటింది ఎందుకేనా? ఎర్ర సముద్రం దాటుకొని వచ్చింది ఎందుకేనా? ఎరికో దాటుకొని వచ్చింది ఎందుకేనా? మాకు వాగ్దానం చేసిన కనాన్ రాజ్యం మేము పొందలేకపోతున్నాం. హాయి పట్టణస్తులు ఈ అమోరీయులు మా మీదకి వస్తున్నారు, వారి ఎదుట మేము నిలవలేకపోతున్నాం ఎందుకు అని తన బట్టలు చింపుకొని ధూళి తల మీద పోసుకొని భూమి మీద మరి ముఖోక్తూ ఏడుస్తూ ఉన్నాడు, ప్రలాపిస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు 11వ వచనం చూడండి, దేవుడు జవాబిస్తున్నాడు. 10-11 యెహోషువతో యెహోవా ఇట్లా నేను లెమ్ము, నీవేళ ఇక్కడ ముఖము నేల మోపుకొందు, ఇశ్రాయేలీయులు పాపము చేసి ఉన్నారు. ఈ మాట చదివినప్పుడు నాకు అది ఇశ్రాయేల్ ఎక్కడ పాపం చేసినారు? ఇశ్రాయేల్ అందరిలో ఒక్కడే పాపం చేసినాడు. ఆ ఒక్కడి పాపం చూడండి ప్రజలందరి మీదకి నేరం వచ్చేసింది. హోల్ నేషన్ ఇజ్రాయెల్ ఆ ప్రజలందరికీ ఆ నేరము మరి వచ్చినట్టు చూస్తున్నాం. పులిసిన పిండి కొద్దిగా అయినను అది ముద్దంతయు పులియగొడుతుంది. అందుకే జాగ్రత్తగా ఉండాలి. మన కుటుంబంలో ఎవడైనా పాపం చేస్తే మనకు నిద్ర రాకూడదు. ఇక్కడ యెహోషువ బట్టలు చింపుకొని ప్రార్థన చేసినాడంటే రోషం కలిగి ఉండాలి. ఎందుకంటే వాడి పాపం కుటుంబంలో ఉన్న అందరూ అనుభవించాల్సి వస్తుంది. ఈ పాపం యొక్క ప్రభావం అలాగ ఉంటుందన్నమాట. కనుక నీకు ఆ రోజున ప్రార్థన ఉండాలి. యెహోషువ బట్టలు చింపుకొని ప్రార్థిస్తున్నాడు. దేవుడు చెలవిస్తున్నాడు, ఇశ్రాయేలు పాపం చేసినాడు, నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు. శపితమైన దాన్ని కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామాన్లో దాన్ని ఉంచుకొని ఉన్నారు అంటున్నారు. ఎంతోమంది ఉన్నట్టే, కానీ ఒక్కడే చేసినాడు పాపం. ఒక్కడు చేసిన అందరి మీదకి వచ్చేసింది చూడండి. అందుకే సంఘంలో కూడా ఎవరైనా ఒకరు తప్పిదంలో ఉంటే తప్పకుండా ప్రేమతో వారిని చక్కని మార్గంలోకి తీసుకొని వచ్చే బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉన్నది. హల్లెలూయా. పౌలు భక్తుడు ఒక మాట సంఘాన్ని మరి ఒక శరీరంతో పోలుస్తూ ఒక్క మాట అంటాడు. మనం అది చూడాలి. ఒక 1 కొరింథీ 12వ అధ్యాయము 26-27 వచనాలు చూద్దాం. కాగా ఒక అవయవము శ్రమపడినప్పుడు అవయవులన్నీ దాంతో కూడా శ్రమపడను. ఒక అవయవము ఘనత పొందినప్పుడు అవయవులన్నీ దానితో కూడా సంతోషించును. అటువలి మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయవులై ఉన్నారు. ఒక్క అవయవం బాధపడినప్పుడు శరీరం అంతా బాధపడుతుంది. ఒక అవయవం ఘనత పొందినప్పుడు శరీరం అంతా ఆనందిస్తుంది. అంతగా సంఘము గురించి, సంఘం అంటే క్రీస్తు శరీరం. ఆ శరీరంలో ప్రతి అవయవం కూడా ఎంత మరి ప్రాముఖ్యమైంది. ఈ అవయవం లేకున్నా పర్వాలేదు అని అనుకోకూడదట. అవయవాలు ఉండాలి కదా. చేతికి నొప్పి వచ్చినప్పుడు నువ్వేం చేస్తున్నావు? చెయ్యి నరికి పడేయడం లేదు, కానీ దానికి కొద్ది బాంబు పెట్టుకుంటున్నావు, ఒత్తుతున్నావు, కొద్ది మెడిసిన్ తీసుకుంటున్నావు, ఒక ఇంజక్షన్ తీసుకున్నావు, చూస్తున్నావు చక్కగా పనిచేయడానికి. అలాగే సంఘంలో మరి ఎవడైనా దుర్మార్గంలో ఉంటే కూడా వాడు పోనీ అనకుండా వాడిని చక్కని మార్గంలో తీసుకొని వచ్చే బాధ్యత ఉంది. ఎందుకంటే క్రీస్తు శరీరంలో మనం అందరం కూడా అవయవులమై ఉన్నాం. ఒకరు ఘనత పొందినప్పుడు అందరూ ఆనందించాలి, ఒకరు బాగలేనప్పుడు అందరూ వారి కొరకు కన్నీళ్లతో ప్రార్థించాలని అట్టి భావంతో ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ యెహోషువ 7వ అధ్యాయం మీరు వచ్చినప్పుడు ఇశ్రాయేల్ అందరూ పాపం చేసినారు అంటే అందరి మీదకి వచ్చింది ఆ నేరము. శపితమైన తీసుకున్నారు, దాచుకున్నారు, శాపగ్రస్తమైంది మీ మధ్యలో ఉంది కనుక నా తోడు మీకు లేదు. శాపగ్రస్తమైంది మీ మధ్యలో ఉండకుండా ఎవరైతే ఈ పని చేసినారో వారిని నిర్మూలన చేస్తేనే తప్ప నేను మీకు తోడై ఉండను. ఎంత ఘాటుగా అనిపించింది నాకు. వీడు తప్పు చేసినవాడు, ఈ తప్పు చేసినవాడు వీడు ఆజ్ఞను మీరినాడు కాబట్టి వీడిని తప్పకుండా నిర్మూలన చేయాలి అంటే ఎంత ఘాటుగా ఉగ్రత, దేవుని ఉగ్రత మనం చూస్తున్నాం. ఎందుకు ఇలా చెప్పినాడు? దేవుడు ప్రేమగల దేవుడు కదా. అంటే శరీరంలో ఒక గడ్డ, ఒక ట్యూమర్ వచ్చింది అనుకోండి, అది నీకు ప్రాణానికి ముప్పు అంటే
దాన్ని ఉంచుకోవు కదా, దాన్ని ఏం చేస్తావు, వెంటనే దాన్ని తీసేస్తావు. అలాగే నీ యొక్క శరీరంలో కూడా పాపం అలాంటిదే, ప్రాకిపోతుంది. నీ శరీరం అంతా మరి అది పాడు చేస్తుంది కాబట్టి దాన్ని తొలగించుకోవాలని ఇక్కడ ఈ భావం ఉన్నది. అంటే వీరికి శిక్ష, దేవుని కోపం ముందు నిలవడానికి ఎవరికి శక్తి ఉంది? దేవుడు అంటున్నాడు, ఆజ్ఞను మీరినాడు కాబట్టి తప్పకుండా వాని నిర్మూలన చేయాలి, లేకుంటే నేను మీకు తోడుగా ఉంటాను. 13వ వచనం, నీవు లేచి జనులను పరిశుద్ధపరిచి వారితో ఈలాగు చెప్పుము, రేపటికి మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడి. ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఇశ్రాయేలులారా మీ మధ్య శాపగ్రస్తమైన ఒకటి కలదు, మీరు దాన్ని మీ మధ్య ఉండకుండా నిర్మూలన చేయవరకు మీ శత్రువుల ఎదుట మీరు నిలవలేరు. నాకు ఈ వాక్యంలో చదివినప్పుడు ఒకటి అర్థమైంది ఏంటంటే, ఎప్పుడైతే మనము దేవునికి విరోధంగా పాపం చేస్తామో మన శత్రువులు మన మీద విజయం పొందుతారు. వెన్ వీ ఒబే గాడ్ వీ కెన్ ట్రయంఫ్ ఓవర్ ఆఫ్ యువర్ ఎనిమీ, మెయిన్లీ సేటన్. అంటే దేవుని మాట విననొల్లకపోయినలా శత్రువులు నీ మీద పడతారు, నీకు ఓటమి నీ జీవితంలో సంభవిస్తుందని. శత్రువు అంటే మానవులు శత్రువులని కాదు, పరిస్థితులు, రోగాలు, సాతాను తంత్రాలు ఇవన్నీ మనకు శత్రువులే కదా. 81వ కీర్తన ఒకసారి తీయండి. 81వ కీర్తన 12వ వచనం నుండి నేను చదువుతున్నాను. Psalms 81:12 ఆన్వర్డ్స్. కాబట్టి వారు తమ స్వకీయ ఆలోచనలు బట్టి నడుచుకున్నట్లు వారి హృదయ కాఠిన్యమునకు నేను వారిని అప్పగించి తిని. చూడండి, పాపం ఎలా ప్రేరేపిస్తుంది. నీ హృదయం కఠినమైపోతుంది. పాపం చేసి 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 వాత వేయబడిన మనస్సాక్షితో నీకు పాపం అంటూ తెలియదు అనమాట. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి విశ్వాసం. యూపీఎఫ్ సంఘాన్ని ప్రేమించి దేవుడు ఇలాంటి బోధలు మనం సరి చేసుకోవడానికి దేవుడు ఇలాంటి ప్రేరణ నాకు ఇచ్చినందుకు నేనెంతో స్తుతిస్తున్నాను. నన్ను కూడా క్రమపరిచి, ప్రజలను క్రమపరిచి చక్కని రీతిలో నడిపించడానికి దేవుని చిత్తమైంది కదా. అందుకొరకు ఒకసారి హల్లెలూయా గట్టిగా చెప్దాం. హృదయం కఠినమైపోతే చాలా కష్టం. నీకు తెలియదు ఏది పాపమో ఏది మంచిదో ఏమి తెలియకుండా గట్టిగా అయిపోయింది గుండె. వారి హృదయము కురివిందం వలె కఠినమైపోయిందని ఒక దగ్గర ఉంది. పెదవులతోనే ఆరాధిస్తున్నారు అంతే, నామకార్థంగా వస్తున్నారు కానీ హృదయంలో ఏ మార్పిడి లేదు. కొన్నిసార్లు పాపం చేయడానికి మనం తెగించినప్పుడు మనకు దేవుని మాటలు సరిగా మనం పట్టించుకోం. అంటే ఎన్నో నష్టాలు మనకు సంభవిస్తుంది. అందుకే మనం జాగ్రత్తగా ఉండాలి. దేవుడు కొన్నిసార్లు హృదయ కాఠిన్యానికి అప్పగించేస్తే ఎలా ఉంటుంది, అపవిత్రతకు అప్పగించేస్తే ఎలా ఉంటుంది, మరి భ్రష్టమైన మనసుకు అప్పగిస్తే ఎలా ఉంటుంది, తుచ్చమైన అభిలాషలకు అప్పగిస్తే ఎలా ఉంటుంది. దేవుడు మనకు సిద్ధపరిచిన గొప్ప మహిమ కార్యాలను అన్నీ వదిలిపెట్టి ఈ లోకరీతిగా ఉన్న తుచ్చమైన అభిలాషలకు మనల్ని మనం సమర్పించుకుంటే మన గతి ఏమవుతుంది. అందుకే ఇక్కడ వాక్యంలో ఇశ్రాయేలు నా మాట వినలేదు, నా ప్రజలు నా మాటను ఆలకింపకపోయిరి, అందుకే వారు స్వకీయ ఆలోచనలు బట్టి నడుచుకున్నట్లు వారి హృదయ కాఠిన్యమునకు నేను వారిని అప్పగించితే. 13 చూడండి, అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇశ్రాయేలు నా మార్గములను అనుసరించిన ఎడల ఎంత మేలు. హల్లెలూయా, ఎంత మేలండి. మన పిల్లలు మన మాట వినాలని ఎంత ఆశిస్తాం మనం. రే చెప్పిన మాట వినరా అని అంటాం. నువ్వు వింటున్నావా దేవుని మాట? నువ్వు దేవుని మాట వింటే తప్పకుండా నీ పిల్లలు ఎందుకు మాట వినరు? తప్పకుండా వింటారు. మనం పిల్లలు ఏ విధంగా మన మాట వింటే మనకు ఎంత ఆనందమో అలాగే దేవుడు కూడా మనం ఆయన మాట విన్నప్పుడు ఆనందిస్తాడు. అందుకే అంటున్నాడు, ఇశ్రాయేలు అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇశ్రాయేలు నా మార్గం అనుసరించిన ఎడల ఎంత మేలు. అప్పుడు నేను వేగిరమే వారి శత్రువులను అణగదొక్కుతాను, వారి విరోధులను కొట్టుతాను. అంటే దేవుడు మన పక్షాన ఉంటాడు. రోషం గల దేవుడు, పగ తీర్చే దేవుడు మనకు తోడుంటాడు. విజయం మనదవుతుంది. ఇక్కడ వీరు ఓడిపోతున్నారు. యెహోషువ నాయకుడు బట్టలు చెప్పుకుంటున్నాడు, నేల ధూళి తల మీద పోసుకుంటున్నాడు, నేల మీద ముఖం మోపి ఏడుస్తున్నాడు. ప్రజలకు ఎందుకు జయం రావడం లేదు? ఎక్కడ మేము తప్పిపోయినాం? పాపం ఎక్కడుంది? మా గుడారంలో పాపం ఎక్కడున్నది? అందరు బాగానే కనబడుతున్నారు కదా, మరి పాపం ఎవరు చేసినారు అని దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు అంటున్నాడు, నువ్వు పిలిచి అందరిని ఒక్కొక్కరిని వరుసగా నిలబెట్టి నీవు అడుగుమన్నప్పుడు దేవుడు అతనికి జ్ఞానోదయం ఇచ్చినాడు, జ్ఞానం ఇచ్చినాడు. ఆ జ్ఞానం చేత ప్రజలను పిలిచినాడు. పాపంలో పట్టబడినాడు ఆకాను పట్టబడి. ఇది చాలా ఇంట్రెస్టింగ్. యూ షుడ్ రీడ్
ఈ జోషువా 7 అంక చక్కగా చదవాలి. అంటే 15వ వచనంలో చూడండి, 7:15, అప్పుడు శపితమైనది ఎవని యొద్ద దొరుకునో వాని కలిగిన వారిని అందరినీ అగ్ని చేత కాల్చివేయవలెను. ఏదనగా వాడు యెహోవా నిబంధనను మీరు ఇశ్రాయేల్లో దుష్కార్యము చేసిన వాడు. వారిని చంపేయాలంట. వారి పనిష్మెంట్ ఏంటంటే, ఎవడైతే ఇలాగ శపితమైనది కూర్చుకున్నాడో అత్యాగ్రహంతో, హౌ గ్రీడీ దట్ ఫెలో ఆకాన్, దేవుడు అన్ని ఇచ్చి నడిపిస్తున్నాడు కదా, ఎందుకు ఇంకా దురాశ, కూర్చుకోవాలనుకున్నాడు. హీ వాంటెడ్ టు బీ మోర్ స్మార్టర్ దాన్ గాడ్. దేవుని కంటే చాలా చలామణి, చక్కగా చలాకితనం కొందరు చూపెడుతుంటారు. దేవుడు నేను దీవిస్తాడంటే తప్పకుండా దీవిస్తాడు, మాట తప్పని దేవుడు. ఇంకా నీకెందుకు ఈ అత్యాగ్రహం? దాచుకున్నాడు, కూర్చుకున్నాడు, కానీ శిక్ష చాలా భయంకరంగా ఉంది. అతన్ని మాత్రం కాదు, అతనితో ఉన్నవారందరినీ కూడా అగ్ని చేత కాల్చివేయవలెను అని మరి దేవుడు సెలవిస్తున్నాడు. ఎందుకంటే దేవుని నిబంధనను వారు మీరి ఉన్నారు. తర్వాత 18వ వచనంలో మీరు చూస్తారు, ఆకాను పట్టబడెను. 18వ వచనం, యూదా గోత్రంలోని జర్హు మునిమనుమడును జబ్ది మనుమడును కర్మీ కుమారునైన ఆకాను పట్టబడెను. అప్పుడు పట్టబడిన తర్వాత యెహోషువ అతనితో అంటున్నాడు, 19వ వచనం, అప్పుడు యెహోషువ ఆకానుతో, నా కుమారుడా ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు మహిమ చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకొని నువ్వు చేసిన దాన్ని మరుగు చేయక నాకు తెలుపమని నేను వేడుకొంచున్నానని చెప్పగా, ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు విరోధంగా నేను పాపం చేస్తేనే అది నిజము, దోపుడు సొమ్ములు ఒక మంచి షీనారు పై వస్త్రమును 200 తులముల వెండిని 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటుని, అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి. ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరం ఇచ్చి దాన్ని చేసినదంతయు ఒప్పుకొనే. చదువుతుంటే అనుకున్నాను, పాపం ఒప్పుకున్నాడు కదా, ఒప్పుకున్నాడు. నేను అడుగుతున్నాను పరిశుద్ధాత్మ, ఏంటి ఒప్పుకున్నాడు కదా, ఇంకెందుకు వీనికి శిక్ష అని. పట్టబడినప్పుడే ఒప్పుకున్నాడు. కానీ ఎప్పుడు ఒప్పుకోవాలి తెలుసా? పట్టబడకముందే నీవు ఒప్పుకోవాలి, వదిలిపెట్టాలని నాకైతే అనిపించింది. దాని తర్వాత చూడండి 24వ వచనం, తర్వాత యెహోషువ ఇశ్రాయేలీయులందరూ జెరహు కుమారుడైన ఆకానును, ఆ వెండిని, ఆ పై వస్త్రమును, ఆ బంగారు కమ్మిని, ఆకాను కుమారులను కుమార్తెలను, ఎద్దులను, గాడిదలను, మందను, డేరాను, వానికి కలిగిన సమస్తమును పట్టుకొని ఆకోరు లోయలోకి తీసుకొని వచ్చిరి. తర్వాత రాళ్లతో చావగొట్టిరి. వారిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసి. దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ఆకాన్. చేసిన తప్పుకు తగిన మరి ఫలితం. అంటే ఇక్కడ మనం కొన్ని కార్యాలు గమనించాలి. ఆకాను మరి పాపం చేసినాడు. ఆ పాపము తన ఇంటి మీద వచ్చేది. దట్ ఎవ్రీవన్ షుడ్ బి అలర్ట్ అనమాట. నువ్వు చేసిన పాపం నీ మీద, నీ పిల్లల మీద, నీ భార్య లేక భర్త మీద వస్తుందనే సంగతి ఈ పరిశుద్ధ గ్రంథంలో మనం నేర్చుకుంటున్నాం. అంటే పాపానికి సిన్ హ్యాస్ ఇట్స్ ఓన్ కాన్సిక్వెన్సెస్ అని మనం చూస్తున్నాం. ఆకారంలో తప్పులు ఏమున్నాయి? ఎందుకు తన కాలు జారింది? ఎందుకు దేవుడిచ్చిన ఆజ్ఞను అతిక్రమించినాడు? అంటే కొన్ని కార్యాలు నేను ధ్యానించినప్పుడు నాకు దేవుడు ఇచ్చినాడు. ఏంటంటే, ఒకటి, దేవుని మార్గముల కంటే తాను ఎన్నుకున్న మార్గాలే శ్రేష్టమని అనుకుంటున్నాడని. గర్వం అన్నమాట. నీలో గర్వం ఉన్నప్పుడు నువ్వు దేవుని మార్గాలు గమనించవు. యు ఆల్వేస్ వాంట్ టు ఎగ్జిక్యూట్ యువర్ ఓన్ వే. కానీ దేవుని తలంపులు ఎప్పుడు కూడా తన యందు భయభక్తులు గల వారి పట్ల చాలా ఉన్నతంగా ఉంటుంది. భూమికి ఆకాశం ఎంత ఎత్తుగా ఉందో అంత ఎత్తైన మార్గంలో నడిపిస్తాడు. కానీ ఆవేశం ఎక్కువ, ఆతృత ఎక్కువ, తాను ఎన్నుకున్న మార్గంలో వెళ్ళిపోతున్నాడు. మరి రెండవ చూసినప్పుడు అత్యాగ్రహం. దేవుడు ముట్టొద్దు అన్నదాన్ని ముట్టుకుంటున్నాడు. శపితమైన దాన్ని ఎవడు ముట్టొద్దంటే అదే కావాలి. దురాశ దుఃఖమునకు చేటంట. ధనాశ, దురాశ, వెండిని, బంగారము, ప్రశస్త వస్త్రములు, బంగారు కమ్మి అంట. ఇవన్నీ ఎందుకు? వాటన్నిటినీ సంపాదించుకున్నాడు. కానీ ఎప్పుడైనా మీరు చూడండి, ఎవరైతే ఇలాగూ ధనం వెంబడి, వెండి బంగారం వెంబడి వెళ్ళినారో వారు దాన్ని అనుభవించడానికి దేవుడు వారికి అనుమతి ఇవ్వలేదు. పైగా వాటిని పోగొట్టుకున్నారు, వారి సంతోషాన్ని పోగొట్టుకున్నారు, వారి కుటుంబాలను కూడా పోగొట్టుకున్నట్టు మనం చూస్తున్నాం. గెహజీ కూడా ఇలాగే పరిగెత్తినాడు వెండి బంగారం కొరకు.
తిరిగి వచ్చినాడు ప్రవక్త అంటున్నాడు, నయమాను కుష్టు నీకును నీ ఇంటి వారికి అందరికీ మరి వస్తుందన్నప్పుడు, అలాగే ఇంటి వారందరూ కూడా కుష్ఠరోగులు అయిపోయినారు. అంటే ఇంటి వారి మీదకి రావడం ఇది మనం గమనించాల్సిన సత్యమై ఉన్నది. తర్వాత దురాశ ఉన్నది, గర్వం ఉన్నది ఆకానుకు. ఇంకోటి అవిశ్వాసం కూడా ఉన్నది. ఎందుకంటే కనాను దేశానికి తీసుకుపోతున్న దేవుడు దీవించక మాంతాడా? పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించే దేవుడు నీకు ఏం తక్కువ చేస్తాడని? ఆయన యందు భయభక్తులు గల వారికి ఏది కొదువ లేదు కదా. అయినా అత్యాగ్రహం అన్నమాట. ఇలాంటివి మన మనసులో ఉంటే, నువ్వు దేవుని కంటే దేన్నైనా అధికంగా ప్రేమిస్తే, నీ ధనమే కానీ, బంగారమే కానీ, వెండి కానీ, ఇల్లు వాకిళ్ళు కానీ, నీ సంపాద్యం కానీ దేవుని స్థానంలోకి వస్తే యూ హ్యావ్ టు గెట్ అలర్ట్. ఎందుకంటే నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ వివేకంతో, బలంతో ఆయననే నీవేం చేయాలి? ప్రేమించాలి. ఆ స్థానాన్ని మరి ఏ వస్తువుకి కానీ, ఏ వ్యక్తికి కానీ ఇవ్వకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే యెహోవా రోషము గల దేవుడు, ఆయన రోషం గల దేవుడు. ఈ డజంట్ లైక్ సచ్ థింగ్స్ అన్నమాట. దేవునికి స్తోత్రం. నమ్మదగిన దేవుడు అండి. జస్ట్ డిపెండ్ ఆన్ హిమ్ ఫర్ ఎవ్రీథింగ్. హీ విల్ ప్రొవైడ్ ఎవ్రీథింగ్ ఇన్ డ్యూ సీజన్. తగిన కాలం ముందు నీ అవసరతలన్నీ తీరుస్తాడు. నీకే ఆవేశం అవసరం లేదు. అయినా నువ్వు చెమట చేత కష్టార్జితం, నీ కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తాను అన్నాడు కదా. ఆశీర్వాదాల్లో ఒకటి నీ చేతుల కష్టార్జితాన్ని నేను ఆశీర్వదిస్తాను. వెన్ యు ఆర్ స్ట్రగ్లింగ్ హార్డ్, డెఫినెట్లీ గాడ్ విల్ బ్లెస్ యూ విత్ ప్రాస్పెరిటీ. కానీ నువ్వు కష్టం చేయని దాన్ని ఎందుకు ఆశిస్తావు? వాట్ రైట్ యు హ్యావ్ ఆన్ అదర్ పీపుల్స్ ప్రాపర్టీ? ఎవరో వదిలిపెట్టింది శపితమైనది, అది నీకెందుకు? 10 ఆజ్ఞల్లో కూడా నువ్వు పరుల సొమ్మును ఏం చేయొద్దు? ఆశించొద్దు. షుడ్ నాట్ డిజైర్. పరుల ఇల్లు ఆశించొద్దట, పరుల భార్యను ఆశించొద్దట, పరుల ఎద్దులు ఆ మందను కూడా ఆశించొద్దట. ఆజ్ఞల్లో అది చాలా ముఖ్యమైన ఆజ్ఞ. కవెట్ నాట్ అదర్స్ పొజెషన్. అంటే వాడు కష్టపడింది కాదు, సునాయసంగా వచ్చింది కూర్చుకుందాం అనుకున్నాడు, శాపగ్రస్తున్నాడు. వాట్ ఎ ట్రాజిక్ ఎండ్. చూడండి, ధనము వెంబడి వెళ్ళినవాడు, శపితమైన దాన్ని ఆశించిన వానికి వచ్చిన అవసానం ఎలాగుందంటే, తాను, తన భార్య, తన కుటుంబం. మీరు చూడండి 24వ వచనం. తరువాత యెహోషువ ఇశ్రాయేలులందరినూ జెరహు కుమారుని ఆకాను, ఆ వెండిని, ఆ పై వస్త్రమును, ఆ బంగారు కమ్మిని, ఆకాను కుమారులను, కుమార్తెలను, ఎద్దులను, గాడిదలను, మందను, డేరాను, మనకి కలిగిన సమస్తం పట్టుకొని ఆఖోరు లోయలోకి తెచ్చి వాడిని రాళ్లతో కొట్టి ఏం చేసినారు? చంపినారు. నాకు అనిపిస్తుంది భార్య పిల్లలను చంపినారు, అవును. కానీ మరి మూగజీవులు కూడా చనిపోయినాయి కదా దాంతో పాటు కుటుంబంతో పాటు. ఎద్దులు ఏం చేసినాయి? మాట రాదు, మూగజీవులు ఇవి. ఎద్దులు ఏం చేసినాయి? మందలు, ఆ గాడిదలు ఏం చేసినాయి? అంటే చూడండి, నువ్వు పాపం చేస్తే నీకును నీ ఇంటికి నీకు కలిగిన అంతటి మీద శాపము ఉంటుందని అర్థమైతే ఒకసారి హల్లెలూయా చెప్పండి. దేవుని స్తుతి కలుగునుగాక. ఎందుకంటే మనకు దేవుని భయము రావాలి. ఒక వాగ్దానం ఉంది, నీకును నీ ఇంటికి నీకు కలిగిన అంతటికి క్షేమం అవును కాక. మనకు క్షేమం కావాలి, శాపం కావాలి? గట్టి చెప్పండి, ఏం కావాలి? క్షేమమేం కావాలి, శాపం ఎందుకు? ఇక్కడ శాపగ్రస్తుడైపోయినట్టు కుటుంబంతో సహా తన కలిగిన వాటన్నిటికి కూడా నష్టం కలిగినట్టు మనము చూస్తూ ఉన్నాం. కొన్నిసార్లు అనుకుంటాము ఒక్క పాపం చేస్తే ఏం కాదని. ఆకాన్ కూడా ఒక్క పాపమే చేసినాడు, ఎవరు చూడడం లేదు, ఒక్క పాపం చేసేది. కొన్నిసార్లు సేవకులు అనుకుంటారు ఇంత సేవ చేస్తే ఒక్క పాపం చేస్తే ఏమైందని. సేవకులకే కఠినమైన శిక్ష అని వాక్యంలో ఉంది. అంటే ఒక్క పాపం చేసి జారుకుందామని అనుకోకూడదు. ఎందుకంటే అది పాపమే. అది చిన్న పాపమైనా పెద్ద పాపమైనా, ఒక్క పాపమైనా 100 పాపాలైనా పాపమే. పాపం జోలికి మనము పోకూడదు. ఒక పాపాన్ని కప్పి పెట్టుకుందామనే ప్రయత్నాలు చేస్తే దానివల్ల ఏ లాభం లేదు. పాపం ఒప్పుకొని దాన్ని వదిలిపెట్టడానికే నీ ప్రయత్నాలు ఉండాలి. దేవుడి సన్నిధిలో ఒప్పుకో, నోటి తెరిచి, దేవా పాపిని తండ్రి, నాలో ఏ యోగ్యత లేదు, ఐఎమ్ అన్వర్ది లార్డ్, నీ కృప నాకు దయచేయి, ఈ పాపం చేయకుండా నన్ను కాపాడు, నీకు అయిష్టమైన కార్యాల్లో నేను పడకుండా నన్ను కాపాడు, నన్ను ఆపు. అలాంటి తెగించి పాపాలు చేసి నీకు దూరం అయిపోయి భ్రష్టుడనైపోతానేమో,
అలాంటి కార్యాలు చేయకుండా నన్ను ఆపమని ప్రార్థన చేయాలి. దేవుడు అట్టి వారికి సహాయం తప్పకుండా ఇస్తాడు. చిన్న పాపం అని లేదు. ఎందుకంటే ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, ఏ స్మాల్ లీక్ విల్ సింక్ ఏ గ్రేట్ షిప్ అంట. పెద్ద ఓడైనా కానీ దానికి కొద్దిగా చిల్లు పడితే తప్పకుండా అది మునిగిపోతుంది. అందుకే మనకు దేవుని భయం కావాలి. మనం ఎందుకు పాపం చేయకూడదంటే దేవుని భయంతో పాపము చేయకూడదు. పాపాత్మురాలైన స్త్రీని దేవుడు ఆదుకున్నాడు. అందరు రాళ్ళు తెచ్చి కొట్టి చంపుదాము, ధర్మశాస్త్ర చట్ట ప్రకారము వ్యభిచారి అయిన స్త్రీ రాళ్లతో కొట్టబడాలని ప్రభు దగ్గర తీసుకొని వస్తే ప్రభు అంటాడు, మీలో పాపం లేనివాడు మొట్టమొదటి రాయి విసురు అంటే ఎవరికి దమ్ము లేకుండా అందరు వెళ్ళిపోయినారు, రాళ్ళని పడేసినారు. అప్పుడు ఆ స్త్రీతో ఒక మాట అంటాడు, ఇక మీద నీవు పాపము చేయవు. హల్లెలూయా. పాపం చేసినావు కానీ ఇక మీద చేయవు. ఇక వాక్యాలు విన్నావు కదా, సత్యం ఏదో నీకు తెలిసింది కదా, వెలుగు మార్గం ఏదో బయలుపరిచినాడు కదా, ఇక మీద పాపం చేయడాన్ని నువ్వు తెగించకూడదని నీవు గమనించాలి. మరి పాపం ఎప్పుడు కూడా అది మొదట చిన్నగా ఉంటుంది కానీ అది పెరిగి పెరిగి పెద్దగా అయిపోతుందని మర్చిపోకూడదు. పౌలు భక్తుడు హెబ్రీలతో ఏమంటున్నాడు, హెబ్రీలకు రాస్తూ మంచి మాట. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 15వ వచనం, మీలో ఎవడైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచడం వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అని. చేదైన వేరు మీలో ఏదైనా మొలిచిందేమో జాగ్రత్తగా చూసుకోండి. ఆ వేరు పాదుకొని చాలా లోతుగా నాటబడి అది నిన్ను ముంచివేస్తుంది. కాబట్టి వేరుతో సహా పాపాన్ని మీరేం చేయాలి, పెరికివేయాలి అని అంటూ ఒకరి గురించి రాస్తున్నాడు. 16వ వచనం, ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైన వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకొనుడి. ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచు దానికోసం శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందిన అవకాశం దొరకక విసర్జింపబడేను అని మీరు ఎరుగుదురు. చాలాసార్లు అనుకుంటున్నాం కృపాకాలం అండి, ఎన్ని పాపాలు చేసినా మళ్ళా దేవుని దగ్గర క్షమాపణ అడిగి మళ్ళా కృప పొందుకొని మనము ముందుకు సాగొచ్చు అని అనుకుంటాం కానీ మోసపోతాం. కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడే మన జీవితాలు చక్క చేసుకోవాలని పరిశుద్ధాత్ముడు మనకు బోధిస్తున్నాడు. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 1వ వచనంలో ఇలాగుంది, అలాగైనా ఏమందుము కృప విస్తరింపవలనని పాపమందు నిలిచి ఉందమా? అట్లనరా పాపం విషయమై చనిపోయిన మనము ఇక మీద ఎలాగో దానిలో జీవించుదాము. పాపం విషయం మనం చనిపోయినాం కదా. నువ్వు బాప్తీసం తీసుకున్నప్పుడు క్రీస్తుతో మరణానుభవంలోకి వచ్చినావు, తిరిగి నువ్వు పునరుద్ధాన అనుభవంలో వచ్చినావు, పాపం మీద విజయం పొందినావు. మాటి మాటికి నువ్వు పాపము చేయకూడదని నీవు తెలుసుకోవాలి. కొందరు అంటారు అన్నీ బాగుందండి, ఒక్క ఆ దొంగతనమే ఉందండి మా దగ్గర. అన్ని 10 ఆజ్ఞలో 9 కూడా నేను పాటిస్తున్నాను, ఒక్కటే ఏంటంటే కొద్దిగా లంచం తీసుకుంటాను, కొద్దిగా దొంగతనాలు ఆఫీస్లో. కొందరు ఆఫీస్లో ఉండి దొంగతనాలు చేస్తారు, దొంగలు అన్నమాట. బందిపోటు దొంగ అంటే అబ్బో అంటాం కానీ ఈ దొంగలు అంతకంటే పెద్దోళ్ళే. ఎందుకంటే ఆఫీస్లో స్టేషనరీ మెల్లగా బ్యాగ్లో జారించుకొని, ఇక్కడ బ్యాంక్లో పనిచేసినాను కదా నేను, నాకు అనుభవం ఉంది, అట్లా చేసేవారిని చూశాను. కాబట్టి స్టేప్లర్లు మరి ఇలాంటివన్నీ కూడా మెల్లమెల్లగా తీసుకొని వెళ్ళిపోతారు. ఆ పిల్లలకి ఎలాగో ఆశీర్వాదాలు వస్తుంది, అవన్నీ నువ్వు ముట్టుకోనకూడదు. అది పరుల వస్తువు నువ్వెందుకు ముట్టుకోవాలి, అది ఇంటికి ఎందుకు తీసుకురావాలి? ఆకాను వల్లే ఇంటికి ఎందుకు శాపం తీసుకొని రావాలి? అవన్నీ మానుకోవాలి. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ కష్టార్జితాన్ని దేవుడు దీవిస్తాడు, నీ పిల్లల్ని కూడా దేవుడు దీవిస్తాడని నీకు ధైర్యం ఉండాలి. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం చూడండి, జేమ్స్ 2:10, ఎవడైనా ధర్మశాస్త్రం అంతయు గైకొని ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఆజ్ఞలన్నిటి విషయంలో తప్పిపోయిన వాడగును. ఆజ్ఞలన్ని విషయంలో అపరాధి. నేను ఒక్కటే దాంట్లో నేను వీక్ ఉన్నానండి అని అంటారు కొందరు. ఒక్క పాపంలో కొద్దిగా వీక్ ఉన్నాడు, ఒక్కటి వీక్ ఉన్నా ఆ 10 ఆజ్ఞల్లో ఒక్కటి నీవు పాటించకున్నా ఆజ్ఞలన్నిటి విషయంలో తప్పిపోయినట్టే అని వాక్యము మనకు నేర్పిస్తుంది. కనుక ఈరోజు ప్రభు మనతో మాట్లాడినాడు. ఆకాను దేవుని మార్గంలో నడవకుండా సొంత మార్గంలో ప్రయాణించినాడు. ఆకాను దురాశపరుడై ఉన్నాడు, గర్వంతో నిండినవాడు, దేవుని మాటలు లెక్క పెట్టలేదు, అవిశ్వాసి, దేవుడిచ్చే వాగ్దానాల మీద ఆధారపడలేదు,
దేవునికి అవిధేయత చూపెట్టినాడు. అతని ఒక్కని అవిధేయత వలన ప్రజలందరి మీదకి నేరము వచ్చినట్టు మనం చూస్తున్నాము. ప్రజలందరికీ అడ్డుగా నిలబడుతున్నాడు అన్నమాట. ఒక పాపి ప్రజలందరూ మేలు కలగకుండా అడ్డుగా ఉన్నాడు. దే హ్యావ్ టు గో టు ద ప్రామిస్ ల్యాండ్ కనాన్. కానీ చూడండి, అక్కడ ఒక ఆటంకం వచ్చేసింది. వారి ప్రయాణము అక్కడ తడువు జరుగుతుంది. ఇట్ ఈస్ బికమింగ్ లేట్ టు కాంకర్ ద ప్రామిస్ ల్యాండ్. ఒకరి ద్వారా అక్కడ ఎంత సమయము వ్యర్థమైపోతుంది. శత్రువులు ఎదుట నిలవలేకుండా వారు ఓడిపోతున్నారు. ఇవన్నీ ఒకని పాపం ద్వారా జరగడం మనం చూస్తున్నాం. అంటే దేవుని మార్గాలు, ప్లాన్స్, సంకల్పాలకు మించినవి తన సంకల్పాలు, తన తలంపులని భ్రమసిపోయినట్టు మనం చూస్తున్నాం. అంటే హీ హ్యాడ్ ఎ డూప్లికేట్ లైఫ్. ఈ 12 ప్రసంగాలు విన్న తర్వాత మనం అందరం పరిశుద్ధులుగా మారిపోవాలి. డూప్లికేట్ లైఫ్ వద్దు, డబుల్ స్టాండర్డ్స్ వద్దు, వేషధారణ అసలే వద్దని ప్రార్థన చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కదా. అందరి మధ్యలో మంచిగా కలిసి తిరుగుతున్నాడు, కలిసి భోజనం చేస్తున్నాడు, బాగానే కనబడుతున్నాడు, కానీ చేసిన పాపం దేవుడు ఎరుగు. దాని ద్వారా గుడారములో పాపం ఉంది కాబట్టి, ఈ గుడారంలో దుర్మార్గం ఉంది కాబట్టి శత్రువులు ఎదుట నిలవలేక ఓడిపోతున్నారు. అందుకే డబుల్ లైఫ్ వదిలిపెట్టాలని మనం ప్రార్థన చేయాలి. వేషధారణ అంటే తొలగించు ప్రభువా, నన్ను క్షమించు తండ్రి, నన్ను నీ రక్తంతో కడుగుమని ప్రార్థన చేయాలి. దేవుని మార్గాల్లోనే మనము పయనించాలి. ఎందుకంటే యెహోవా మార్గములు చక్కనివని. దుర్మార్గులు దానికి తిరుగుబాటు చేసి తొట్టిల్లుతున్నారు, కానీ దేవుని యందు భయభక్తులు గలవారు దేవుని మార్గం అనుసరించి నడుచుకుంటున్నారు, వింపబడుతున్నారు. నాకు అనిపిస్తుంది ఈ ఆకాను చేసిన పాపానికి ప్రతిఫలంగా ఆ రోజు యుద్ధంలో కూడా ఎంతమంది ఇశ్రాయేల్ చనిపోయినారు అనవసరంగా. ఇన్నసెంట్ పీపుల్ వేర్ కిల్డ్ ఇన్ ద బ్యాటిల్. ఆ యుద్ధంలో ఎంతమందికి చావు వచ్చింది. పైగా ఓడిపోతున్నారు. పైగా కుటుంబంలో భార్య, పిల్లలు, ఎద్దులు, మంద, గాడిదలు, వీటన్నిటికీ కూడా నష్టం కలిగింది ఒక్కరి పాపం ద్వారా. అంటే ఆశించినాడు శపితమైనది, కొని తెచ్చుకున్నాడు ఇంటికి శాపం. యేసు రక్తం చేత కడగబడడానికి మనమందరం సిద్ధమవుదాం. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యం మీలో హృదయంలో పనిచేస్తే, దేవా ఆకాను యొక్క జీవితం ద్వారా నువ్వు నాతో మాట్లాడినావు. నాలో దురాశ ఉంది, నాలో గర్వం ఉన్నది, నాలో అవిధేయత ఉన్నది, అవిశ్వాసం ఉన్నది, పాపాన్ని నేను ఎక్కువగా ప్రేమిస్తున్నాను నీకంటే, దోపుడు సొమ్ము మీద నేను ఎగబడుతున్నాను, వ్యభిచార పాపము నన్ను ఆకర్షిస్తుంది. దేవా నాకు సహాయం దయచేయి, నన్ను నీ రక్తంతో కడుగు, నా హృదయం శుద్ధి చేయమని ఎవరైతే ప్రార్థన అలాంటి ప్రార్థన చేస్తున్నారో దయచేసి నిలబడితే నేను దేవుని దాసురాలుగా ప్రార్థన చేస్తాను. దేవుడు ప్రార్థన వింటాడు. టీవీ ద్వారా దేవుని వాక్యం విన్న వారిని కూడా దేవుడు తప్పకుండా దీవిస్తాడు. ఆయన మన మధ్యలో సంచరిస్తున్నాడు, మనకు సహాయం చేయడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాడు. క్షమించుటకు సిద్ధ మనసు గల దేవుడై ఉన్నాడు. దేవా నీకు స్తోత్రం. నీ దాసురాలుగా ప్రార్థిస్తున్నా. మమ్మల్ని ఎంతగా ప్రేమించినావు. 12 వారాలు నీ పాపం నిన్ను పట్టుకొనును జాగ్రత్త అనే ప్రసంగాన్ని మాకు మీరు ఇస్తున్నందుకు నిన్ను స్తుతిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో పాపం చేసిన వాడు దాని ఫలం కూడా అనుభవించినట్టు వాక్యము మాకు ఎత్తిపట్టి చూపెడుతున్నావు తండ్రి, నీకు స్తోత్రం. మా అడుగులు జారకుండా సహాయం దయచేయండి. హృదయంలో పరివర్తనం చేసినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్ముడే కార్యము చేసినందుకు దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. నిలిచిన ప్రతి ఒక్కరి మీద, వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి మీద నీ దయగల శక్తిగల పరిశుద్ధమైన హస్తం ఉంచి వారి ఇబ్బందుల నుండి మీరు విడిపించండి, వారి పాపముల నుండి విడిపించండి, వారి ప్రభువా అవిధేయత నుండి మీరు విడిపించండి, లోకాకర్షణ నుండి విడిపించండి. ఎల్లప్పుడూ నీ యొక్క చిత్త ప్రకారము, నీ సంకల్ప ప్రకారము, నీ వాగ్దానాలను హత్తుకొని నీ వాక్యాన్ని పట్టుకొని ముందుకు సాగడానికి సహాయం దయచేయండి. ప్రభువా నీకు స్తోత్రం. ఇదిగో ప్రభు, ఈ బిడ్డలందరినీ కూడా నీ హస్తాలకు అప్పగిస్తున్నా తండ్రి. యేసు రక్తము ప్రతి దుర్నీతి నుండి మిమ్మల్ని పవిత్రులుగా చేస్తుందని వాగ్దాన ప్రకారం నీ పరిశుద్ధమైన చేతులు చాపి వారి హృదయాన్ని ముట్టి, వారి తలంపులను ముట్టి, వారి ప్రవర్తనను మీరు మార్చి పరిశుద్ధులుగా ఉండటకు సహాయం దయచేయమని నీ రక్త ప్రోక్షణ ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. పాపాన్ని ఎదిరించి పోరాడి గెలవడానికున్న శక్తి, పరిశుద్ధాత్మ బలము ప్రతి ఒక్కరికి మీరు దయచేసి మెండుగా నిండుగా మీరు వారిని ఆశీర్వదించమని యేసు పరిశుద్ధనామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించునుగాక.
దశమా భాగమునీయ వెనుదీతువా ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగము నీయ వెనుదీతువా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశ